Nobody can stop this flow. Hallelujah. 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 ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ అందరికీ, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఈరోజు మనందరం నిలబడే ముందు ఇదిగో దేవునితో ఈ మాట చెప్దామా? యేసయ్యా నేనున్నాను, యేసయ్యా హల్లెలూయా. మనం ఆ మాట చెప్తున్నప్పుడే ఆయన దృష్టి మన మీద పడుతుందని గుర్తించండి. ఆ క్షణం నుండి ఆయన మనల్ని టేక్ ఓవర్ చేస్తున్నారని నమ్మండి. హల్లెలూయా. శ్రేష్టమైన గ్రహింపుతో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. మనకి కావలసినది వివేచన. అందరు చెప్దాం వివేచన అని. వివేచన. మరి ఏదైనా మనంలో మనకు కోల్పోయినవన్నీ కూడా ఆయన లిస్ట్ గా మరలా ఆయన ఇస్తాను అని చెప్తున్నప్పుడు, జయించిన వానికి అని చెప్తున్నప్పుడు ఎలా జయించాలో ఇక మనం నేర్చుకుంటున్నాం కదా. ఎలా జయించాలో నేర్చుకుంటున్న భాగంలో ముందుగా మనం ప్రతి ఏరియా అంటే ప్రతి సంఘంతో కూడా మాట్లాడుతున్నప్పుడు మనకు అక్కడ చెప్తున్న విషయాలను ఒకసారి చూద్దాం. చూడండి, జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను అని చెప్పినప్పుడు ఆ సంఘంతో వారు మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్తున్నారు చూడండి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పుతున్న సంగతులు ఏంటంట? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఏమేమి ఎరిగి ఉన్నారు? క్రియలు, కష్టము, సహనము ఎరిగి ఉన్నారట. ఈ సంవత్సరం యొక్క వాగ్దానం మీకు వాక్శక్తిని, జ్ఞానం ఇస్తాను అని చెప్పినప్పుడు మీరు అనేకుల చేత ద్వేషింపబడతారు, సభలలోను సమాజ మందిరములలోను నిలబెట్టబడతారు. అప్పుడు ఏం మాట్లాడాలో టెన్షన్ పడద్దు. అప్పుడు ఏం మాట్లాడాలో ఆత్మయే మీకు తెలియజేస్తారు. మీరు వాక్శక్తితోనూ జ్ఞానంతోనూ ఎదుటి శత్రువులు ఎదురాడుటకు వీలు కాని స్థాయిలో ఇస్తాను అని వాగ్దానం చేశాడు. క్రియలు, కష్టము, సహనము అని చెప్తున్న సమయం ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. యేసయ్య మార్గంలోనికి వచ్చి చాలా అంటే పూల మార్గాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఘనత ఇక్కడ ఎక్స్పెక్ట్ వద్దు. నీ క్రియలు నాకు తెలుసు అన్నప్పుడు ఓకే, కానీ కష్టం నాకు తెలుసు అన్నప్పుడు అంటే అక్కడ కష్టం అని ఉంటుంది అని కదా అర్థము. ఏ కష్టము ఉండదు, చాలా సుఖంగా ఉంటారు. ఇవన్నీ పడగొట్టు వాని చేతిలో దొరికేవి. కష్టం ఉంటది, నష్టం ఉంటది, సహనం వహించాలి. ఇవన్నీ నిలబెట్టు వాని మార్గంలో ఉండేవి. విశాల మార్గంలో అవేవి ఉండవు. ఇరుకైన మార్గంలో అవన్నీ ఉంటాయి. దేవుడు చెప్తున్న మాట నాకు తెలుసు, నేను ఎరుగుదును.
ఆయన ప్రతిదీ కూడా తెలుసుకొని ఉన్నారని ఫస్ట్ గ్రహిద్దాం. నా కష్టం చూసావా నువ్వు, అసలు నేను ఎంత కష్టపడుతున్నానో చూసావా నువ్వు అని అనిపిస్తుంది మనకి దేవుని చూస్తే. ఆల్రెడీ ఆయన శరీరంలో అన్నిటిని అనుభవించి అన్నిటినీ ఆయన కన్నీటితోని గడిపి నేర్చుకొని అన్నిటినీ సహించి జయించి వెళ్ళారండి. ఒక చిన్న కష్టం రాగానే కదిలిపోతున్నాం కదా. మన గురించి దేవుడి మాట చెప్పగలరా? నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు అని చెప్పగలరా? యేసయ్య మన గురించి సాక్ష్యం చెప్పండి, ఏమని చెప్తారు? ఇప్పుడు అందరికి అవుతున్నాయి కదా ప్రీ ఫైనల్స్, అలా ప్రివ్యూ వేసుకుందామా? ఏమని చెప్తారు యేసుప్రభు మన గురించి? రాజు ఒక్కసారి ప్రార్థన చేసుకుందామా? ఆ ఇరుకైన మార్గంలో మేము ప్రవేశిస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో క్రియలు, కష్టం, సహనం నాకు తెలుసు అని చెప్పులాగున ప్రతి కష్టంలో కూడా ఇష్టంగా నిలబడే భాగ్యం వేడుకుందామా? తొట్టిల్లిపోకుండా ఉండే అనుభవం కొరకు వేడుకుందామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మేము తొట్టిల్లిపోతుందా మీరు కృప చూపించండి తండ్రి. నాయన నీకు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి, నాయన మేము సహనం కలిగిన వారంగా ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. నాయన మేము నీ సన్నిధిలో ప్రభా నీకు స్తోత్రాలు. నాయన అనేక మందికి మీరు నాయన సాక్ష్యంగా ప్రభా నాయన మీరు ఎలా అయితే చెప్పారు నాయన నీకు స్తోత్రాలు. మేమైతే వాటికి పాత్రలం కాము కానీ ప్రభా నీకు స్తోత్రాలు. మీరు మాకు ప్రభా నాయన నీ లోతుల్లోనికి మీరు మమ్మల్ని నాయన నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మీ ట్రైనింగ్ లో మేము నిలిచి ఉండడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మీ కృపలోకి ప్రభా మేము పాత్రలుగా ఉండి ప్రభా నీకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితంలో మేము నడవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఏసునామం నడిపి పొందుకుని ఉన్నాం ప్రేపర్లకి తండ్రి. ఆమేన్. ఆమేన్. అంటే ఈ మార్గంలో, ఈ ఇరుకైన మార్గంలో ఏమేమి ఉంటాయో కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. జయించువానికి 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 అని అన్ని మనం లిస్ట్ గా చూసుకున్నాం కదా. ఏమి జయించాలో కూడా చూద్దామా? హల్లెలూయా. సంఘంలో ఉన్న క్వాలిటీస్ అండి ఇవి. ఆయన ఏర్పరచుకున్న వారికి ఉండే క్వాలిటీస్ ఇవి. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీ సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. మనం అర్థం చేసుకుందాం. నీ క్రియలు, నీ కష్టం మాత్రమే కాదు, ఇంకొంచెం అడ్వాన్స్డ్ గానే దేవుడు చెప్తున్నారు. మొట్టమొదటిగా నువ్వు దుష్టులను సహింపలేవని. ఓకేగా ఉండలేవు.
దుష్టత్వం జరుగుతుంటే పర్వాలేదులే అని అడ్జస్ట్ అవ్వి ఉండలేవు. అపవిత్రత జరుగుతుంటే ఓకే అని ఉండలేవు. సంఘంలో ఉన్న క్వాలిటీ. ఇంకా అపోస్తలులను చెప్పుకున్న ప్రతి ఒక్కరిని చేర్చుకోవడం కాదు, జాగ్రత్తగా పరీక్షించి వీరు అబద్ధికులు అని కనుగొంటావు. నేను అంటాను, వీళ్ళు అబద్ధికులు అని కనుగొనడానికి దేవుడు ఒక్కొక్కరిని ఆ మార్గంలో పరిచయం చేస్తారండి. ఇదిగో ఇది అబద్ధం, ఇదిగో ఇది అబద్ధం, ఇదిగో ఇది అబద్ధం అని పరిచయం చేస్తూ సత్యం దొరకగానే ఇది సత్యం అని కూడా గుర్తుపట్టడం సాధ్యం. ఇంకా మొదటిగా సత్యం, ఇదిగో సత్యం అని చూపిస్తున్నప్పుడు ఇదిగో అబద్ధం ఇది అని గుర్తుపట్టడం సాధ్యం. పరీక్షించి తెలుసుకునే జ్ఞానం దేవుడిస్తారు. హల్లెలూయా. పరీక్షించి తెలుసుకునే జ్ఞానం సంఘం మొట్టమొదటిగా కలిగి ఉంటదండి. సంఘంలో ఇదొక క్వాలిటీ. సంఘంగా పిలువబడ్డావా, బయటికి వచ్చావా, అయితే నువ్వు గుర్తుపడతావు. నీవు సహనం కలిగి ఆయన నామం నిమిత్తం భారం భరించి అలయలేదు అనేది ఆయన నేను ఎరుగుదును అని చెప్తున్న క్వాలిటీ. అలిసిపోతూ ఆయాసపడుతూ ఇంక నా వల్ల కావట్లేదు అనిపిస్తుంటే ఆ వ్యక్తిని చూసి యేసు ప్రభు నీ సహనం నాకు తెలుసు అని ఎలా చెప్తారు? చూడండి, ఒక ఎగ్జామ్ రాసి వచ్చామనుకోండి, మనం వేసుకున్న మార్కులు ఎగ్జాక్ట్ గా ఎగ్జామినర్ వేయాలని ఏం లేదే. టఫ్ గా కరెక్ట్ చేస్తే మనకి మనం వేసుకున్న మార్కులు ఏమైనా వస్తాయా? రాకపోవచ్చు. మరి యేసయ్య కరెక్షన్ ఎలా ఉంటుందండి? మన దృష్టిలో కరెక్షన్ ఎలా ఉంటది? మన దృష్టిలో మార్కులు ఎలా ఉంటాయి? సర్పం నన్ను మోసపుచ్చింది కాబట్టి పర్వాలేదు, నేనేం కావాలని చేయలేదు, సర్పం అబద్ధం చెప్పింది అంతే, నేను పర్వాలేదు అనుకుంటే అక్కడ ఓకేనా? కాదు, లెక్కలు తారుమారవుతాయి. అట్లాంటి ఏరియాలో మనం వేసుకున్న మార్కులే మన గురించి అర్థమైపోతుంటే ఇక దేవాది దేవుడు వేసుకున్న మార్కులు ఇక ఆలోచించండి. అంటే సంఘంలో ఉండే ఫస్ట్ క్వాలిటీసే చూస్తున్నారా? ఆలోచన చేద్దాం. నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు అని చెప్తున్నప్పుడు ఆ ప్రయాణించిన మార్గంలో ఎదురవుతున్న ఒక్కొక్క విషయమును బట్టి వాళ్ళు అలసిపోలేదట. వాళ్ళ మార్గంలో ఎదురవుతున్న ఒక్కొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు గొనగట్ల అసలు సనుగుడు అనేది లేదు.
ఒక మాట చెప్తున్నా, ఎక్కడ సహనం ఉంటుందో అక్కడ సనగడం ఉండదండి. రెండు ఒక దగ్గర అడ్జస్ట్ అవ్వవు. అది క్వాలిటీస్ అన్ని సంఘంగా మనకి ఎప్పుడు వచ్చాను. భూమి మీద ఉన్న ఈ పీరియడ్ ఎందుకు దేవుడు ఇంకా పొడిగిస్తున్నారో తెలుసా? ఇవన్నీ మనం కలిగి ఉండాలని, మనల్ని బట్టి దేవుడికి రెండు సాక్ష్యం చెప్పాలని. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఒక్కొక్క సిచ్యువేషన్ ని దేవుడు ఎలా కలుగు చేస్తున్నారో తెలుసా? చూడండి, ఒక ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకుందాం. మనకి ఏ లెన్స్ పనిచేస్తుందో చూడడానికి ఒక లెన్స్ పెట్టి ఇది ఇది కనిపిస్తుందా, ఇది కనిపిస్తుందా, ఇది ఓకేనా, ఇది కనిపిస్తుందా అని అడుగుతారు చూసారా? ఇప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యం ఏంటి? ఒక్కొక్క లెన్స్ తీసి మారుస్తూ ఉంటారు. అలా అలా దేవుడు మన ఎదురుగున్న సిచ్యువేషన్స్ కూడా మారుస్తున్నారు. హల్లెలూయా. ఒక్కొక్క సిచ్యువేషన్ చూపిస్తూ, ఇదిగో ఇది సత్యం గుర్తుపట్టు, ఇదిగో ఇది అబద్ధం గుర్తుపట్టు అని ఒక్కొక్క ఏరియాను తీస్తూ 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 ఎంత శ్రేష్టమైన దేవుడు అన్నిటినీ చూస్తున్నారు అని క్లియర్ గా చెప్తున్న మాట. ఇవన్నీ నాకు తెలుసు, నాకేం తెలియదు, ఆయనకి ఏం తెలియదు, నేను ఒక్కరిదాన్ని కష్టపడుతున్నాను అనుకుని ఫీల్ అవుతున్నా. ఇన్ని దినాలు విడిచిపెట్టు అని చెప్తున్న మాట. నువ్వు పడుతున్న ప్రతి కష్టం నాకు తెలుసు, అయినను నీ మీద తప్పొకటి మోపుతాడు. తప్పుల గురించి అన్ని ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. కానీ సంఘం ఆల్రెడీ కలిగి ఉన్న క్వాలిటీస్ ఒకసారి చూడండి. ఈ క్వాలిటీ ఆల్రెడీ నీకు ఉంది అని చెప్తున్నప్పుడు ఈరోజు అది మనకుందా లేదా అని పరీక్షించుకుందాం. ఒక్కటేనండి, ఈరోజు ఎంత సహించుకుంటున్నామో తక్కెడలో వేసుకొని కొలత చూసుకుందాం. వస్తున్న ఒక్కొక్క పరిస్థితి ఒక ఆఫ్థాల్మాలజిస్ట్ మనకి మారుస్తున్న ఒక్కొక్క లెన్స్ తో సమానం. మరి కలిగి ఉండవలసిన సహనం ఆయన ఎక్స్పెక్ట్ చేసిన రేట్ ని దాటితేనే కదా ఈ సహనం నాకు తెలుసు అని చెప్తారు. సహనం కలిగి ఉంటేనే కదా నీ సహనం నాకు తెలుసు అని చెప్తారు. ఈరోజు మన హృదయాన్ని మార్చుకుందామా? మన జీవితాన్ని మార్చుకుందామా? సహించడం నేర్చుకుందామా? దానికే ఈరోజు కేటాయిద్దామా? ఆ ప్రయాణంలోనే ఈరోజు ప్రార్థన చేసుకుందామా? ఏది అబద్ధమో ఏది సత్యమో గుర్తుపట్టలేని స్థాయిలో ఉంటే సంఘంకి ఇచ్చిన మొదటి క్వాలిటీయే కదా. నువ్వు పరీక్షించి గుర్తుపట్టలేవు, నువ్వు పరీక్షించి వారి అబద్ధికులని కనుగొన్నావు, నువ్వే కనుగొన్నావు.
ప్రతి అబద్ధము సత్యమని భలే నమ్మేవంట. కనుగొన్నావు. మరి అటువంటి క్వాలిటీస్ మనకి ఎంత స్థాయిలో ఉన్నాయి? దేవుని చిత్త ప్రకారం నడవాలనుకుంటే ఇదిగో ఇవన్నీ ఏరియాల్లోనూ మనకి ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ, ఇంకా ఏం పొందుకోవాలో వాటిని స్వతంత్రించుకుంటూ మొదటిగా ముందుకు వెళ్దామా? ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క. Hallelujah. Thank you, Jesus.